కూటమి పాలనలో పోలీసులు అక్రమ కేసులు బనాయించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తలను వేధించడం అనేటువంటిది ఆనవాయితీగా నిత్యకృత్యంగా తయారైపోయింది. దానిలో భాగంగా ఆ సంస్కృతి నెల్లూరు జిల్లాలో కొత్త పరవళ్ళు దొక్కుతుంది. ఇప్పటికే అనేక మందిని మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. మరలా నిన్నటి రోజు సాయంత్రం రాత్రి జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్గా పనిచేసినటువంటి వీరి చలపతి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాడు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నాతో పాటు జడ్పీటీసీగా పనిచేశాడు. అంచెలంచెలుగా ఎదిగాడు. దళితుడిగా ఈ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం, ఈ కూటమికి సంబంధించినటువంటి పాలకులను కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులను కానీ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అక్రమంగా ఒక కేసు నమోదు చేశారు. ఆ కేసు వివరాలు ఏంటి అని అడిగితే 23/4/2023 బాబు జాగ్రత్తగా వినండి. ఏప్రిల్ 23, 2023 సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలల తర్వాత పాపం ఆయన నిద్ర మేలుకొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద 16 సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్స్ 147, 147, 148, 120B, 448, 452, 427, 354, 307 అటెంప్ట్ ఆఫ్ మర్డర్, 323, 324, 506, 509, 386, 364A, 342, 109 రెడ్ విత్ 149 అంటే 16 సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారు. అంటే ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలి. అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది నెంబర్ 1. సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం 4 ప్రధానమైనటువంటి మూలస్తంభాల మీద. నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి, అది ఫస్ట్ స్టెప్. రెండవది ఏం కేసులు పెట్టాలి, ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసు. తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి, ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి, నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికలో రాయించాలి, దుష్ప్రచారం చేయాలి. అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు. పాపం అయ్యో ఒక దళితుడిని తీసుకెళ్ళి అంచెలంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే, మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే, ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి 16 కేసులు పెడితే ఆ 16 కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు. నేను గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలాడు. కొత్తగా ఎస్పీ గారు వచ్చారు, మహిళా ఐపీఎస్. మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు, ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో, పక్షపాత వైఖరి ప్రదర్శించరేమో, కక్ష సాధింపులకు పాల్పడరేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తున్నట్టుగా ఈరోజు మాకు అనిపిస్తుంది. కాబట్టి మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, వచ్చినటువంటి ఎస్పీ గారిని గతంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగింది, దౌర్జన్యం జరిగింది. ఆయన లేడు కాబట్టి, ఆయన కొడుకు లేడు కాబట్టి బ్రతికిపోయారు. పెద్ద అమ్మ ఇంట్లో ఉంటే కనీసం 90 ఏళ్ళు ఉన్నటువంటి ఆమె అనేది కూడా చూడకుండా 85 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా వదిలిపెట్టకుండా ఆమె ఉన్నా సరే ఆమె రూముతో సహా దాడి చేశారు. వాళ్ళ మీద మీరు ఈరోజు ఏమీ లేనటువంటి ఒక దొంగ కేసుకి 23/4/2023లో జరిగినటువంటి ఆ తప్పుడు కేసుకి ఈరోజు మీరు 2.5 సంవత్సరం తర్వాత ఒక దొంగ కేసు బనాయిస్తే మీ సాక్షిగా, పోలీసుల సాక్షిగా మీ కళ్ళ ముందు ప్రసన్న ఇంట్లో జరిగినటువంటి దాడి, దారుణమైనటువంటి అమానుషమైనటువంటి దాడి జరిగితే, ఆయన ఉన్నటువంటి ఆస్తులు, కార్లు అన్నీ తిరగొడితే 100 మంది ఒక్కసారిగా ఆయన ఇంటి మీద పోయి దాడి చేస్తే దానికి సంబంధించినటువంటి వీడియో ఫూటింగ్స్ ఉంటే, సీసీటీవీ ఫూటింగ్స్ ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టి వీటన్నిటితో మాకు సంబంధం లేదు, మేమేదో హైకోర్టులో కేసు వేసిన తర్వాత, అప్పుడు దాకా కేసు కూడా కట్టలేదు, హైకోర్టులో కేసు వేసిన తర్వాత ప్రసన్నకు సంబంధించినటువంటి దాంట్లో ఆ ఇంటి మీద దాడి జరిగినటువంటి వాళ్ళు మొక్కుబుడిగా 4 మీద కేసు పెట్టి మామా అనిపించి వాళ్ళ మీద ఏమి సెక్షన్ లేకుండా బెయిలబుల్ సెక్షన్లు పెట్టి, మొదటి కేసులో అయితే అసలు ముద్దాయిలే లేరు, ముద్దాయిల పేర్లు లేవు. ఈ విధంగా మీరు ఒక ఎటువంటి సంకేతాలను పంపిస్తున్నారంటే ఒకటే గుర్తుంచుకోండి, మీరు ఈరోజు ఏదైతే నేర్పిస్తున్నారో రేపు ఇదే పంతాని మాకు సంబంధించినటువంటి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మమ్మల్ని నిలదీస్తే ఇదే పంతాలో మేము కొనసాగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడితే 10 సంవత్సరాల నాటి పాత కేసులు కూడా తిరగదోడితే మీ మీద అన్యాయంగా పెట్టబడలేదు. ఆ రోజు అధికారులు ఇబ్బంది పడతారు, కేసులు కనుక బనాయిస్తానని చెప్పి జరిగినటువంటి సంఘటనలు కూడా ఆ రోజు సర్దుబాటు చేశాం. ఇంత దారుణంగా ఇప్పుడు ప్రవర్తించలేదు. ఈరోజు పాపం ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఉద్యోగాలు పోయి చంద్రబాబు వల్ల పోలేదని. చంద్రబాబు వల్ల ఉద్యోగాలు పోవడం, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల పోవడం, చంద్రబాబు నాయుడు వల్ల పోకుండా పోవడం కాదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు, కక్ష సాధింపు కాబట్టి ఉద్యోగస్తుల మీద దాడి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఉద్యోగస్తులను బలి చేశాడు. ఈరోజు పాపం జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు పరిపాలనలో ఆ విధంగా ప్రవర్తించలేదు కాబట్టి ఉద్యోగులను పాపం క్షమించి వదిలేశాడు కాబట్టి ఉద్యోగులు ఇబ్బంది పడకుండా పోయారు. ఈరోజు ఆ పరిస్థితులు ఉండవు. రేపు ఖచ్చితంగా మాకున్నటువంటి లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని కాపాడుకోవడం. దానితో పాటు వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ మనోభావాలు గాయపడితే వాటికి సంబంధించినటువంటి మేము ఏ విధంగా కక్ష తీర్చుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే వాస్తవ సంఘటనలు ఈరోజు మీరు చేసేటువంటి నేరాలు ఘోరాల మీద విచారణ జరిపితే వెనకున్నటువంటి సూత్రధారులు, ఈరోజు వచ్చినటువంటి పాత్రధారులు, తప్పుడు కేసులు బనాయిస్తున్నటువంటి పోలీసులు అందరూ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే పోలీసు వ్యవస్థ దాదాపుగా నిర్వీర్యం అయిపోయింది. అధికార పార్టీకి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఆ విధంగా బూతులు తిడితే అయ్యా మా అందరికీ బాధేసింది, అయ్యన్న పాత్రుడు పోలీసులను తిట్టడం అని చెప్పి సాక్షాత్తు మేము వెళ్ళి నెల్లూరు 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ప్రతిదానికి ఉరకల పరకలుగా 16 సెక్షన్లు పెట్టి కేసులు కట్టేటువంటి మీరు ఒక్కరి మీద కూడా విచారణ చేసేటువంటి పరిస్థితి లేదు. మిమ్మల్ని మీద దాడులు జరిగినా సర్దుపోతున్నారు. అయితే మీ అసోసియేషన్ మాత్రం మేము ఏది మాట్లాడినా సరే దాని మీద ఒంటి కాలు మీద పరిగిస్తున్నారు. మమ్మల్ని మాట్లాడుతా అంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడితే తప్పు, దోషం, నేరం. మీకున్నటువంటి వాళ్ళు కానీ మాట్లాడితే, ప్రతిపక్షంలో వాళ్ళు మాట్లాడితే దోషం, నేరం. అధికార పార్టీ వాళ్ళు మాట్లాడితే దోషం కాదు, నేరం కాదు, ఘోరం కాదు, ఏమీ కాదు. కాబట్టి ఈ విధంగా తయారు కావడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి సంఘటన. అందుకే మేము అందరం ఈరోజు వచ్చాం. అక్కడ డిఎస్పీ గారి ఆఫీసులో మరో 4 ఉన్నారు. 5 మందిని తీసుకొచ్చారు. ఆ 5 మందిని రాత్రి నుంచి పాపం చలపతిని ఇక్కడే పెట్టారు. ఆ కుటుంబ సభ్యులు కూడా గోడుగోడమంటున్నారు. కాబట్టి మీరందరూ గుర్తుంచుకోండి, ఈరోజు మేము ఉండగలం. నేను 86 రోజులు జైల్లో ఉన్నాం. పాపం నేనంటున్నటువంటి బిరుదువల్ శ్రీకాంత్ రెడ్డి, ఏనుగు శశిధర్ రెడ్డి, మా దగ్గర ఉన్నటువంటి పాపం మా శేషయ్య, వీళ్ళందరూ జైలు జీవితాన్ని గడిపొచ్చారు. మీరు రేపు అధికారం మారి మీరు చేసినటువంటి నేరాలు ఘోరాలు, ప్రసన్న ఇంటి మీద పాల్పడినటువంటి దాడి, ఈ కేసులు కనుక విచారణ జరిగితే 1 గంట మీరు జైల్లో ఉండగలరా? ఆలోచించేయండి. ఈరోజు ఏదో అధికారం ఉందని విరవేయడం కాదు, రేపటి రోజు ఒకటి ఉంటుంది. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినప్పుడు రాష్ట్రంలో మరలా తిరిగి తెలుగుదేశం పార్టీ వస్తుందని అనుకోలేదు. కాబట్టి ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తే అంత తిరగబడేటువంటి అవకాశం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఒక వాతావరణం ఉంది. మరలా అందరూ కూడా వై నాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపుకి ప్రజలు స్పందిస్తున్నారు. 175 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించి మరలా జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు సాధారణమైనటువంటి ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, యువకుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే బాగుందని చెప్పి బేరీజ్ వేసుకుని మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో రేపు మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మా కార్యకర్తలకు జరిగినటువంటి ఇబ్బందులకు సంబంధించి అన్నిటి మీద విచారణ జరిపిస్తాం. ఈ లోపల మీకు ఒకటే విషయం చెప్తున్నాం, పోలీసుకి మరో 2.5 సంవత్సరం 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వానికి అధికారం ఉంది. మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల ఈరోజు మీ మీద రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు తిరగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సమాజంలో ప్రజలు మీరు చేసేటువంటి నేరాలని, ఘోరాలని ఎల్లప్పుడూ మౌనంగా సహిస్తూ ఉండరు. కొద్ది రోజులు సహిస్తారు. మీరు వాళ్ళ మౌనాన్ని, వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తే, వాళ్ళు తిరగబడ్డం ప్రారంభిస్తే జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతాయి. పోలీస్ శాఖ దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనటువంటి తప్పుడు కేసులు, చెడ్డ కేసులు పెట్టడం మాని, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం మాని, చలపతి లాంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాధపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపు మీ కుటుంబ సభ్యులు ఇంతకు 10 రెట్లు గోడుగోడం అనేటువంటి పరిస్థితులు వస్తాయి, గుర్తుంచుకోండి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, సరైనటువంటి పద్ధతి కాదని చెప్పి ఏదైతే వీరి చలపతి అక్రమ కేసును ఖండిస్తూ ఈ ప్రభుత్వం కూటమి పాలనలో ఈరోజు తండ్రి కొడుకులు చంద్రబాబు, లోకేష్ చేస్తున్నటువంటి అసంబద్ధమైనటువంటి అనైతిక కార్యకలాపాలను ఖండిస్తూ తప్పనిసరిగా న్యాయ పోరాటం చేస్తాం. మేము ఆశిస్తున్నాం, ఆకాంక్షిస్తున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టి జైలుకి పెట్టినా రేపు ఈ కేసులు ఒక్కటి కూడా నిలవు. ఇవన్నీ అన్యాయంగా, అక్రమంగా నిర్ణయించినటువంటి కేసులన్నీ న్యాయస్థానాల్లో తీర్పు వస్తుంది. ఆ రోజు విడుదలవుతారు, బయటకు వస్తారు. తాత్కాలిక ఆనందం పొందడం, తాత్కాలికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప మరొకటి ఉండదు. కాబట్టి ఇది సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి
వాళ్ళందరికీ అండగా నిలుస్తాం. ఆ కుటుంబానికి అండగా నిలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, చలపతి కుటుంబానికి అందరూ అండగా నిలవండి అని చెప్పి. అందుకని నేను, నాతో పాటు ప్రసన్న పాపం, ఏ పాపం లేకపోయినా ఏమీ లేకపోయినా ఈ కేసులో మరలా A20, ఇప్పటికి ఇది 3వ కేసు ప్రసన్న మీద పెట్టడం, వరుస కేసుల్లో 3వ కేసు. మొదనే బెయిల్ తెచ్చుకుంటే మరలా A20గా ఈ కేసులో కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. కాబట్టి అందరం ఈరోజు ఆయన బిడ్డ రజిత్ వచ్చాడు. దాంతోపాటు శాసనమండలి సభ్యులుగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు, మేయర్గా మురళి గారు, దాంతోపాటు స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానికంగా ఉండేటువంటి జిల్లా వ్యాప్తిక నాయకులు, మరీ ముఖ్యంగా కోవూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం తరలివచ్చాం. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. మీ తాటాకు చప్పళ్లకు భయపడం. అందుకని ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాం. న్యాయ పోరాటం చేసి చలపతి విడుదలై వస్తాడు. విడుదలై వచ్చిన వెంటనే ఇవన్నీ లెక్క రాస్తున్నాం. చిత్రగుప్తుడు లెక్క రాసినట్టుగా చిట్టా రాస్తున్నాం. ఈ చిట్టా రేపు బయటకు తీసామంటే ఆ చిట్టా ప్రకారం మీరు చేసినటువంటి నేరాలు ఘోరాలకి జీవితకాలం ఒక్కొక్కరు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జాగ్రత్తగా ఉండండి అని చెప్పి హెచ్చరిస్తూ, చలపతి అక్రమ అరెస్టును ఖండిస్తూ, పోలీసుల చర్యలు నిరసిస్తూ రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదే పంతా కొనసాగిస్తే ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఆ పోరాటాలకి ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగితే పోలీస్ శాఖ బాధ్యత వహించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. కూటమి ప్రభుత్వ దుర్మార్గ పాలనకి నెల్లూరు జిల్లాలో ఈరోజు మరో నాయకుడు కూడా అక్రమ కేసుకి లోను కావడం, ఈరోజు పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఆయన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా జైలుకు పంపించాలని ఫిక్స్ అయినట్టున్నారు. సుమారుగా 16 సెక్షన్లు, అవి కూడా అన్నీ కూడా అత్యంత కఠినమైనటువంటి శిక్షలు కలిగినటువంటి కేసులన్నీ, సెక్షన్స్ అన్నింటినీ కూడా దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అందరూ చూస్తూ ఉన్నాం. రాష్ట్రమంతా ఒక తీరులో వెళ్తూ ఉంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక తీరు వెళ్తూ ఉంది. ఇక్కడ ఎంతమంది మీద, నాయకుల మీద మాకు ఇంక వేరే పనే ఉండట్లా. ఆ పోలీస్ స్టేషన్ల చుట్టూ, ఆ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే పనే కనిపించట్లా. ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది. అంటే ప్రధానంగా ఇప్పుడు కనుక చూస్తే ఆ 17 మెడికల్ కాలేజ్ ఇష్యూ అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నదాకా 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తీసుకురావడానికి ప్రయత్నించకపోతే, ఒక్క ప్రభుత్వ కాలేజీ తీసుకొచ్చినా కూడా దాన్ని ఒక గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఏకంగా 17 మెడికల్ కాలేజీలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్నింటినీ ప్రాసెస్ అంతా కూడా దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్నీ కూడా రెడీ చేసి వాటన్నింటినీ కూడా కొన్నిటిని 100% పూర్తి చేయడం, కొన్నిటిని 80%, అంటే దపాల వారీగా అన్నింటినీ కూడా రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒక్కసారిగా ప్రారంభించి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు, దాన్ని తీసుకొని వెళ్ళి ఈ చంద్రబాబు నాయుడు గారి అనుచరుల చేతుల్లో ఆ కాలేజీలన్నీ పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉంటే అక్కడ తిరుగుబాటు వస్తుందన్న కారణంతో ఈరోజు మరలా ఎక్కడెక్కడ కేసులన్నీ ఎతికి నాయకులందరినీ తీసుకొని వచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు. కేవలం మెడికల్ కాలేజ్ ఒక ఇష్యూనే కాదు, అనేకమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఫెయిల్. ఎక్కడా కూడా గవర్నమెంట్ మీద ఈరోజు ప్రజల్లో సానుభూతి లేదు. ఇవన్నింటినీ కప్పిపుచ్చుకోవడానికి మరలా లిక్కర్ కేసులు కానీ, లేకుంటే ఈరోజు వీరి చలపతి గారి మీద పెట్టినటువంటి కేసు కనుకైతే ఎప్పుడో 2.5 సంవత్సరాల క్రితం ఒక ఇంటి మీద ఎవరో ఏదో గొడవ చేసినారంట. ఆ గొడవ చేసిన తర్వాత ఎప్పుడైనా కూడా మనకంతా తెలిసిన విషయం ఏంటి, ఒక ఎఫ్ఐఆర్ కడుతూ ఉన్నారంటే అదేదో నిన్ననో ఉదయాన్నో మధ్యాహ్నమో జరిగినటువంటి దానికి సంబంధించి ఆ రోజు ఎఫ్ఐఆర్ కడతారని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏంటి, 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి కేసులకు కూడా ఈరోజు ఎఫ్ఐఆర్ కట్టచ్చు. వాళ్ళని తీసుకొచ్చి ఏం విచారణ లేకుండా పోలీస్ స్టేషన్లో పెట్టేసి ఆ సెక్షన్స్ని తీవ్రతను బట్టి జడ్జిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో దానికి సంబంధించి బెయిల్ ఇవ్వలేనటువంటి సెక్షన్స్ని పెట్టడం, తీసుకెళ్లి జైలులో పెట్టడం, ఇది మనం గమనిస్తూ ఉండేటువంటి తీరు. ఇది ఎక్కడ కూడా ఎవరు కూడా చూడాలి. అదేవిధంగా ఇంకోటి ఏంటి, దాంట్లో ఏదో ఒక విధంగా బెయిల్ తెచ్చుకుంటే మళ్ళీ ప్యారలల్గా ఇంకొన్ని కేసెస్ అన్నీ కూడా బిల్డప్ చేసి పీటీ వారెంట్ల ద్వారా వాళ్ళని కొన్ని నెలల పాటు నిర్బంధించాలా అనే పరిస్థితి. ఈరోజు గోవర్ధన్ అనే ఇష్యూని కనుక చూస్తే అందరికీ కూడా ఒక ధైర్యం అయితే వచ్చింది. ఎవ్వరు కూడా జైలుకు పోయి భయపడాల్సిన అవసరంలో ధైర్యంగా నిలబడచ్చు, ధైర్యంగా పోరాడతాం. అంతకు ముందు ఉన్నది కూడా ఆయన చెప్తున్నటువంటి డైలాగ్ ఎప్పుడు కూడా చాలా బాగా కూడా నచ్చింది నాకు. ఎందుకంటే గర్జించే సింహం కన్నా గాయపడ్డ సింహం ప్రమాదమైందని. డెఫినెట్గా అదే ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా గమనించుకోవాలా. ఖచ్చితంగా ఈరోజు ఎవరెవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో మాకేం భయం అనేది ఏం లేదు. అమావాస్యకి ఎప్పుడు కూడా భయం ఉండదు. ఎందుకంటే రేపొద్దున పౌర్ణమి వస్తుందని అమావాస్యకి తెలుసు. పౌర్ణానికి భయం ఉంటుంది. ఎందుకని, పౌర్ణమి ఇదే లాస్ట్, రాబోయేది అమావాస్య అని.
కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఎన్ని చీకటి రోజులు పెట్టాలని చూసినా కూడా తప్పకుండా వైఎస్ఆర్సీపీకి రాబోయే రోజుల్లో ఒక మంచి రోజులు ఉన్నాయి. ఆ రోజు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీకు ఇప్పుడున్నటువంటి ఏ విధంగా అయితే ఎగరుతా ఉన్నారో, ఏ విధంగా అయితే విచ్చలబెడతానంత ప్రదర్శిస్తూ ఉన్నారో, ఇది శాశ్వతం కాదని కూడా మీకు తెలుసు. రాబోయే రోజుల్లో చీకటి రోజులే కాబట్టి మీలో ఆ భయం స్టార్ట్ అయిందని కూడా ఈరోజు మీరు అందరూ కూడా గమనిస్తూనే ఉంటారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కాన్ఫిడెంట్గా ఉన్నారు, చలపతి గారు కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా కోవూరు సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఇటువంటి కేసులకు కానీ దేనికి కూడా భయపడేది లేదంటున్నారు. ఆ విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా సంఘటితంగా కూడా ఉంది. ఎవ్వరు ఎన్ని పెట్టుకున్నా కూడా ప్రజల తరపున పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ముందుంటుందని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు మాట్లాడారు అన్ని విషయాలు కూడా. ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాల్సినటువంటి విషయం. ఈ పరిపాలన కరెక్ట్ కాదు. వ్యవస్థలనంతే కుప్పగూల్చింది చంద్రబాబు నాయుడు గారే. అవి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాయి. ఎన్నికల వ్యయం కూడా పెంచింది ఆయనే. ఆ ప్రబుద్ధులే ఆ బుద్ధులతోనే పెంచారు. ఈ రోజుకి దాన్ని అంతం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఈ పరిపాలన ఇదే రకంగా కొనసాగితే రేపు ఏంటి అనేది ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ప్రశ్నించుకోవాలి. ఈ వాతావరణం ఎంతవరకు క్షమించవచ్చో కూడా మీరు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి అదేవిధంగా మరి చలపతి గారి కుటుంబానికి పెద్దలు చెప్పినట్టుగా అందరూ ప్రతి కార్యకర్త పెద్ద నాయకుల నుంచి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి చిన్నపాటి కార్యకర్త కూడా అండగా ఉంటాం. మా జిల్లాలో ఆ భయం లేదు. పెద్దలు గౌరవనీయులు గోవర్ధన్ రెడ్డి గారు అందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఏ రకంగా ప్రతిపక్షంలో ఉంటూ తన నిబద్ధతతో ఏ రకంగా మరి పరిపాలన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకుంటూ ముందుకెళ్తున్నారో అది ప్రతి ఒక్క కార్యకర్తని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఆ రకంగా నెల్లూరు జిల్లాలో భయం అనేదే ఉండదు. భవిష్యత్తు అనేది వాళ్ళు వేసే పునాదుల మీద నిర్మింపబడుతుంది. కాబట్టి మా చేతులు దాటే విధంగా ప్రవర్తించడం సరికాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన విషయం. ఈరోజు పెద్దల అమావాస్య ఉంది. పైన ఉన్నటువంటి పెద్దలందరూ కూడా బాధపడతారు. ఇంత దురాగతంగా, ఇంత దమనకాండగా, ఇంత కక్షపూరితంగా మరి కేసులు పెట్టడం. పెద్దలు చెప్పారు 16 సెక్షన్లు మరి ఎప్పుడో 2003లో జరిగినటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇంత దుర్మార్గంగా చేయడం అనేది సరికాదు. పోలీసు వ్యవస్థ ఎంతో గౌరవమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థని మరి చులకన చేసి పెట్టారు. మరి అది కరెక్ట్ కాదని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఆ కుటుంబానికి అందరం కూడా అండగా ఉంటామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.